నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్. రఘునందనరావును గెలిపించండి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బాండ్ పేపర్ కు విలువ లేకుండా చేసిన కాంగ్రెస్. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సీఎం ప్లాన్. పట్టాభిరామ్ విమర్శలు. జగన్ ఎన్నికల తర్వాత అరెస్ట్ కావడం ఖాయం. పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పులివెందుల సిఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నేరుగా మినీ సెక్రటేరియట్లోని ఆర్ఓ ఆఫీస్కు వెళ్లారు. పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. మెదక్ నుంచి పార్టీ అభ్యర్థి రఘునందన్ రావుని భారీ మెజార్టీతో గెలిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ విశాల జనసభ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ కనీసం 12 లోక్సభ స్థానాల్లో గెలిపించాలన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాని చేద్దామని పిలుపునిచ్చారు. బాండ్ పేపర్కు జర ఇజ్జత్ విలువ ఉండే. కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీలు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన తర్వాత దాని ఇజ్జత్ కూడా పోయింది, పరువు తీశారు అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. మెదక్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్లో షోలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి మొదట 6 గ్యారంటీలు అమలు చేయి, మెదక్ అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు అన్నారు. మెదక్లో గెలిచేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మన వెంకట్రామరెడ్డి. నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెదక్ వచ్చి ఏం మాట్లాడిండు? ఇదే రామదాస్ చౌరస్తాలా 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు. ఏం చేసిండు బిడ్డ లిల్లీపోట్? నువ్వు మెదక్లో నామినేసినందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు. కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్లో నామినేషన్ ఉండునా? ఇవాళ పేరుకు మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ పోయి వెనకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు. ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు. గా జిల్లా అయింది కనుక, ఆయన కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేసేందుకు మెదక్కు వచ్చినావు. అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది. ఈ గులాబీ జెండాది. నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు. అబద్దాలంట కూడా అక్కేటట్టు ఉండాలి. ఇందిరాగాంధీ అంటే బిహెచ్ఎల్ తెచ్చిందని రామదాస్ చౌరస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. బిహెచ్ఎల్ వచ్చింది 1952లా. ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980లా. 30 ఏళ్ల తర్వాత అయింది. ఈయనంటాడు ఇందిరాగాంధీ ఈడు ఎంపీ పోటీ చేసి బిహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు. అరే ఆయనకి ఎవరో స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు. ఆ రాసిస్తానన్నా అకల్ మనుకుతారా ఇషారతో రానా? నువ్వు చదువుకోవా కనీసం? ఏది పట్టాలి మాట్లాడితే నవ్వుల పాలు కావా? ఇజ్జతమానం పోదా ముఖ్యమంత్రిది? నీది పోతావా కానీ కుర్చీది పోతుంది నాయన. ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు. ఏం మాట్లాడు? పేగుల మెడలు వేసుకుంటా, గోటీలాడతా. ఎవడైనా పేగుల మెడలు ఎవడేసుకుంటాడే? రాక్షసులు వేసుకుంటారు. నువ్వు పేగుల మెడలు వేసుకుంటే కాదు బిడ్డ. నువ్వు 6 గ్యారంటీలు అమలు చేయి. 6 గ్యారంటీల గురించి మాట్లాడు. మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? మెదక్ జిల్లా అయిందంటే, సంగారెడ్డి జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇవాళ హల్దీలో మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండు కనుక మా నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల్లో 1 ఎకరా ఎండకుండా పంట పండిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ వల్ల. ఆ చెక్ డ్యాములు కట్టకపోతే, కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఈ పంటలు యాసంగి పంటలు మన చేతికి వచ్చినా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు 3 జిల్లాలకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్.
మెదక్కు, సంగారెడ్డికి, సిద్దిపేటకు 3 మెడికల్ కాలేజ్ తెచ్చిండు. 100 కోట్లు ఖర్చు పెట్టి మెదక్కు రైలు తెచ్చింది కేసీఆర్. నువ్వు వచ్చిన రోడ్డు ఆ కలెక్టరేట్ నుంచి రామ్దాస్ చౌరస్తా దాకా అందమైన 4 లైన్ల రహదారిని చేసింది కేసీఆర్. ఈ రామ్దాస్ చౌరస్తాను ఇంత సుందరంగా తీర్చిదిద్దింది మా కేసీఆర్. నువ్వు మాట్లాడతావు, నువ్వు ఏం చేసినావు? నువ్వు ఆ రోజు 100 రోజుల్లో 4 గ్యారంటీలు 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండు. బాండ్ పేపర్కు జర ఇజ్జత్ ఉండే, వాల్యూ ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్. తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభిరామ్ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ పన్నాగం పన్నారని, ఆయన పాదయాత్ర పేరుతో నాడు మార్నింగ్ ఈవినింగ్ వాక్ చేశారని, ఆ సమయంలో ఎక్కడెక్కడ ఆస్తుల స్థలాలు ఉన్నాయో వాటిపైనే జగన్ చూపు ఉండేదని ఆరోపించారు. ఎక్కడెక్కడ ఏ భూములు దోచుకోవాలో అప్పుడే లిస్టు తయారు చేసుకున్నారని అన్నారు. ఎక్కువగా ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో విలువైనటువంటి ఆస్తులు ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి, ఆయన చూపంతా కూడా వాటి మీద ఉండేది. ఆయన రాయలసీమ జిల్లాలో తిరిగినా, ఏ జిల్లాలో తిరిగినా అటు ఇటు తిరిగి చూసుకుంటా ఆస్తుల్ని చక్కగా ఐడెంటిఫై చేసుకున్నాడు. రేపు ఒకవేళ మనం అధికారంలోకి వస్తే ఎక్కడెక్కడ ఏ భూముల్ని కబ్జా చేయాలి, ఎటువంటి ప్రభుత్వ భూముల్ని మనకు కావాల్సినటువంటి వాళ్ళకి దోచిపెట్టాలి, ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎక్కడెక్కడ విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాడు. ఒక లిస్టు తయారు చేసి పెట్టుకున్నాడు పాదయాత్ర సందర్భంగా. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వాటిని కబ్జా చేయటమే పనిగా పెట్టుకున్నాడు ఈ జగన్ రెడ్డి. ముందుగా ఒకసారి మీరు గమనించినట్లయితే పేదవాళ్ళకి చెందినటువంటి భూములపైన కన్నేశాడు. అసైన్డ్ భూములు 200 కోట్ల విలువైన దళితుల భూములపై కన్నేశారు. ఇది ఒక వార్త మాత్రమే, ఒక ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనం చూసాం. విశాఖపట్నం చుట్టుపక్కల పెద్ద ఎత్తున కొన్ని 100 ఎకరాల అసైన్డ్ భూములు పేదవాళ్ళని తరిమికొట్టి, పేదవాళ్ల గుడిసెలు కూల్చేసి, వాళ్ళపైన లాఠీ చార్జీలు చేసి మరి. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యం చేసేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తలపెట్టిన బస్సు యాత్రకు తొలి రోజు నల్గొండ జిల్లాలో అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. మధ్యాహ్నం నుంచే ఎరటి ఎండను లెక్క చేయకుండా అభిమాన నేత రాక కోసం దారి పొడవునా ప్రజలు ఎదురుచూశారు. పలుచోట్ల రైతులు ఎదురొచ్చి తమ సమస్యలను ఏకరువు పెట్టగా వారికి ధైర్యం చెప్తూ కేసీఆర్ ముందుకు సాగారు. మిర్యాలగూడ శివారులోకి బస్సు యాత్ర ప్రవేశించగానే జనం ఎదురు వెళ్లి స్వాగతం పలికారు. హామీ కూడా అమలు చేయలే, చేసిన ఒక్క బస్సు హామీ కూడా కిరికిరిగా ఉన్నది తప్పితే అనుకున్న పద్ధతిగా లేదు. ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మనం 2 సార్లు 2 విడతలుగా రైతులకు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుకున్నాం, అద్భుతంగా చేసుకున్నాం. అదేవిధంగా రైతు బంధు ఏ విధంగా వస్తూ ఉండే, ఈసారి రైతు బంధు అందరికి వచ్చిందా? అందరికి రాలేదు కదా. ఎవరికి వచ్చిందో దేవునికి ఎరుక. ఇప్పుడు అది ఉంటుందో ఊడగొడతారో కూడా తెలియదు. రైతు బీమా కూడా ఉంచుతారో ముంచుతారో తెలియదు. కరెంటు మాయమైపోయింది, బ్రహ్మాండంగా ఉన్న కరెంటు మాయమైపోయింది. మిషన్ భగీరథ నీళ్లు, అద్భుతంగా ఇంటింటికి వచ్చిన నీళ్లు అవి కూడా మాయమైపోయినాయి. జగదీశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో అటు పెద్దదేవులపల్లి నుంచి కానీ, ఇక్కడ అటు టేల్పాండ్ నుంచి కానీ, ఇక్కడ పాలేరు నుంచి కానీ శుద్ధమైన నీళ్లు తెచ్చి ₹1 టౌన్లో నల్లా కనెక్షన్. జగన్ ఎన్నికల తర్వాత అరెస్ట్ కావడం ఖాయమని పవన్ కళ్యాణ్ అన్నారు. తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని చెప్పారని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 30కి పైగా కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్నాడని, ఎన్నికల తర్వాత ఖచ్చితంగా జైలుకు వెళ్తాడని స్పష్టం చేశారు. వైసీపీ అవినీతి కోట బద్దలైపోయింది. విజయనగరంలో యువశక్తి ఆడపడుచులు దారి పొడుగుతా నిరాజనాలు పలుకుతూ జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి బలంగా మీరు మద్దతు ఇచ్చిన తీరు, మీరు ఆహ్వానించిన తీరు మేము గుండెల్లో పెట్టుకుంటాం. ముఖ్యంగా విజయనగరానికి ఎప్పుడొచ్చినా నాకు
వీధుల్లోకి వచ్చి యువత మాకు మార్పు కావాలి, మార్పు కావాలి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కావాలని మీ గుండె చప్పుడు నేను ఎప్పుడు చూస్తాను ఉన్నాను. 2021లో మీ గుండె చప్పుడు వినే వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చనివ్వం. టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఓటు చీలకుండా కలిసి ఉంటే జగన్ అనే అవినీతి పరుణ్ణి, ఒక గూండాని తరిమి 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 ఇక్కడి నుంచి బంగాళాఖాతంలో కలిపేయచ్చు. కావాల్సిందల్లా గుండె బలం, మేధస్సు కావాలి. ఆ రెండు బలంగా ఉన్నాయి. జనసేన, భారతీయ జనతా పార్టీ, బీజేపీ మనందరం కలిసి వచ్చాం. ఇది మన స్వార్థం కోసం కాదు. నిన్నే అఫిడవిట్ నేను చూపించాను. నాకు డబ్బులు అవసరం లేదు. దాదాపు ఇన్కమ్ ట్యాక్సే నేను దాదాపు 65 కోట్ల రూపాయలు కట్టిన వాడిని. నాకు అవసరం లేదు డబ్బులు. నేను భవిష్యత్తు మీకు బాగుండాలి. ఇప్పుడు 2047కి బంగారు భవిష్యత్తు ఉండాలి. మీ భవిష్యత్తు కోసం సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం ఇవ్వడానికి మేము సంసిద్ధంగా నిలబడి ఉన్నాం. కేంద్రంలో మోదీ గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బలమైన నాయకత్వం మీకు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఒడిదుడుకులతో ఉంది, అప్పుల్లో ఉంది, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో వెనకబడిపోయింది. ఒక్క గంజాయిలోనే నెంబర్ 1గా రాష్ట్రం ఉంది. ముఖ్యంగా గంజాయి మత్తుకు పాలవుతున్న యువతందరికీ చెప్తా ఉన్నాను, మీ భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉన్నాడు. మీ తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. నాకు నివేదన ఇస్తూ ఉన్నారు, మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు మీ భవిష్యత్తు గురించి. మీకు బలమైన ఉపాధి అవకాశాలు, విద్యా అవకాశాలు ఇస్తే మీకు ఎలాంటి దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల రద్దుకు భారతీయ జనతా పార్టీ, బీజేపీ కుట్ర చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుష్ప్రచారం చేసి ఎలాగైనా గెలవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ పాలనపై గురువారం గాంధీ భవన్లో ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మోదీ సర్కార్ దేశంలోని కార్పొరేట్ సంస్థలకు లొంగిపోయి పనిచేస్తుందన్నారు. గత ప్రధానులందరూ కలిసి 54 లక్షల కోట్ల అప్పులు చేస్తే మన ప్రధాని మోదీ మాత్రం 113 లక్షల కోట్ల అప్పులు చేశారని చెప్పారు. ఆర్ఎస్ఎస్ అజెండాను బీజేపీ అమలుపరిచిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మహేష్ గౌడ్ గారు, జగ్గారెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మిగతా మిత్ర బృందం అంతా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఒక 2-3 విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న తెలంగాణ ప్రజల ముందు. 10 సంవత్సరాలలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యము, 2024 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ పన్నుతున్న కుట్రల్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ మీద ఉన్నది. 2014, 2019 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు స్పష్టమైన హామీ ఇచ్చిండ్రు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు ఇవ్వడం జరుగుతుందని. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ గారు 2022 సంవత్సరంలో లోక్సభలో నేను అడిగిన ప్రశ్నకు సమాధానంగా 7,21,681 ఉద్యోగాలు ఇచ్చినామని వారు సమాధానం చెప్పిండ్రు. అంటే 2 ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అవకాశం వస్తే 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చివరికి ఇచ్చిన ఉద్యోగాలు 7 లక్షల చిల్లర. అదేవిధంగా రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ అమలు చేయడమే కాకుండా రైతుల ఆదాయాన్ని 2 చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట ఇవ్వడం జరిగింది. కానీ చివరికి అదానీ, అంబానీ, అమెజాన్ ఒత్తిడిలకు, కార్పొరేట్ కంపెనీలకు లొంగిపోయిన పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని, మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తానని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ చిట్టినగర్లో గురువారం పర్యటించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని పునరుద్ధరించడం తథ్యమని అన్నారు. రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతోందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఇక రోడ్లు, మెట్లు, మంచినీరు, డ్రైనేజ్ వాటరు ఈ 2 మిక్స్ అవటం, బూస్టర్ లేకపోవటం,
ఆ మహిళలను చూస్తే మనసు కలిసిపోతా ఉంది. అంత దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. చిన్న చిన్న పిల్లల్ని, బాలింతల్ని వాళ్ళ మోసి తీసుకెళ్తా ఉన్నారు. వీటన్నిటికీ కూడా మంచి ప్రజాప్రతినిధి ఉంటే ఈ సమస్యలన్నీ వాళ్ళ మీద వీళ్ళ మీద వంకలు పెడతాం కాదు. ప్రభుత్వం నిరంతరం, మనుషులు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి ఒక మంచి ప్రజానాయకుడిగా ప్రజలతో ఎన్నుకోబడతానని నాకు నమ్మకం. కేశినేని చిన్ని గారు సైకిల్ గుర్తుకి, నా కమలం గుర్తుకి ఓటు వేసి డబుల్ ఇంజన్. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కృష్ణమ్మ మూవీ టీం గురువారం దర్శించుకున్నారు. హీరో సత్యదేవ్తో పాటు హీరోయిన్, డైరెక్టర్లు వారి టీం దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు వారికి ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం అధికారులు వారికి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూమ్లను సిద్ధం చేయాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కళాశాలల్లో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, రిసెప్షన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ ప్రాంతం తదితర అంశాలను మంగళవారం కలెక్టరేట్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. And obviously that is we will be so June 4th ayyaka counting ayyaka within 1 or 2 days or within 1 week we will have be dismantling everything. So danni mind lo gurtu pettukoni sturdy ga undetattu but at the same time nothing which would require more dismantling. So ala చూసి brick work తో closing అనేది మీరు immediate గా కంప్లీట్ చేయాలి. వేమిరెడ్డి దంపతులపై సినీ నటి శ్రీరెడ్డి విమర్శలు చేయడాన్ని బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన టీడీపీ మహిళా నేతలు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. నీతి జాతి లేని మనిషి శ్రీరెడ్డి అని, విపిఆర్ దంపతులపై పేటీఎం బ్యాచ్ రాసిన స్క్రిప్ట్ చదవడం సిగ్గుచేటన్నారు. నెల్లూరు మహిళలంతా ఏకమై శ్రీరెడ్డి అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. మెట్ట ప్రాంతంలో గుక్కెడు నీళ్ల కోసం అలమటిస్తున్న రోజుల్లో మనకు త్రాగునీరు అందించిన అపర భగీరథుడు మన పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అదే కాకుండా ఎంతో మంది అనాథ పిల్లల్ని హక్కున చేర్చుకొని వారికి ఉచిత విద్య, వైద్యం అందించి వారికి అన్ని విధాలుగా అండగా నిలబడిన వ్యక్తులు, మహానుభావులు వేమిరెడ్డి దంపతులు, ఆదర్శ దంపతులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. అటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని విమర్శించాలంటే ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రీరెడ్డి, నీకు 2 ప్రశ్నలు ఘాటుగా నేను అడుగుతున్నాను. నీతి జాతి లేని ఒక కుక్కవి, పేటీఎం కుక్కవి నువ్వు ఇటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకుందా? ఇంకొకటి, నీ వల్ల ఏ ఒక్క కుటుంబం బాగుపడిన దాఖలాలు ఉన్నాయా? అదే సిబిఐ మాజీ జేడీగా ఎన్నో క్లిష్టమైన కేసులు ఛేదించడంతో ఆయన ఇంటి పేరే జేడీగా మారిందనే చెప్పాలి. దేశానికి ఎంతో చేద్దామని, ఏదో చేద్దామని ఐఏఎస్ చేసి తన వంతు సేవలు అందించి ఇప్పుడు రాజకీయాల్లో ప్రవేశించి జై భారత్ అనే స్వంత పార్టీని స్థాపించి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆయన నేడు సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఒక మార్పు తీసుకొచ్చే ఉద్దేశంతో ప్రజాస్వామ్యం ఎప్పుడైతే ప్రమాదంలో ఉందో దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉండే ఒక రెస్పాన్సిబిలిటీతో, బాధ్యతతో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించి ఈరోజు సుమారుగా మా అభ్యర్థులు 100 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్లు గత 18వ తారీఖు నుంచి ఈరోజు వరకు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఒక ఉత్తమ నియోజకవర్గంగా మార్చడానికి మన ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన అనేకమైన విధి విధానాలను అసెంబ్లీలో ప్రశ్నించడానికి జై భారత్ నేషనల్ పార్టీ తరఫున నేను అభ్యర్థిగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మనకు ప్రత్యేక హోదా రాలేదు, విభజన హామీలు పూర్తి అవ్వలేదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది, వైజాగ్ రైల్వే జోన్ను అడ్డగోలుగా విభజించారు, అనేక భూ కబ్జాలు, రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పులతో మునిగిపోతున్న ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా దీన్ని బయటికి తీసుకురావాలి. విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, చదువుకుంటున్నారు కానీ వాళ్ళందరూ చాలామంది నిరుద్యోగులుగా ఉంటున్నారు, లేకుంటే రాష్ట్రం దాటి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంకొక ప్రధానమైన సమస్య రాష్ట్రాన్ని, విశాఖపట్నాన్ని
భారీ ర్యాలీతో సందడిగా వెళ్లి గుడివాడలో కొడాలి నాని నామినేషన్ వేశారు. రాజేంద్ర నగర్లోని తన స్వగృహం నుంచి వేలాది మంది ప్రజానికం, పార్టీ శ్రేణులు, వైసీపీ మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్తో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి గుడివాడలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ 20,000 ఓట్ల కన్నా ఎక్కువ మెజారిటీతో గెలుస్తానని, ఈసారి 151 సీట్లు దాటుతాయని అన్నారు. ఎన్నికలకి సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా సిద్ధం అని చెప్పి గత 4 నెలల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు నిర్వహించి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలని, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సినటువంటి అవసరాన్ని మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక సభల ద్వారా వివరించారు. ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇక్కడ విజయకేతనం ఎగరవేయటంలో ఎటువంటి డౌటు లేదు. ప్రజల నుంచి తిరిగినప్పుడు సంక్షేమ కార్యక్రమాలు అందినటువంటి ప్రజానికం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కావాలనుకున్నటువంటి ప్రజానికం కానీ మాకు సంపూర్ణంగా దీవించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలి, మా స్కూల్స్ కానీ మాకు హాస్పిటల్కి వెళ్తే ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా మా కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. అటువంటి మేలు చేసినటువంటి వ్యక్తికి మరొకసారి మేము అవకాశం. దక్షిణ నియోజకవర్గంలో 3వ సారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కసితో ఉన్న వాసుపల్లి పర్యటనలో జోరు పెంచారు. మరిన్ని విశేషాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఈరోజు ఏదైతే రైల్వే కాలనీ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈరోజు విశేషంగా వారి వెంట ప్రజలు కూడా వెళ్ళటం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆయన్ని కనుక్కుందాం, ఆయన గెలుపు ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సౌత్ నియోజకవర్గ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఉంది మీ యొక్క జన ఆదరణ? ఈరోజు దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ఓటర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకొక 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండాలని చెప్పేసి వారు ఆశీర్వదిస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పడతా ఉన్నారు, మంగళ హారతులు ఇస్తా ఉన్నారు, పూల దండలు వేస్తా ఉన్నారు, సాళ్ళు కప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు 42వ వార్డులో నాల లీలావతి గారు చేసిన పనికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. జీఎంసీలోనేమో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఇటు ఆల లీలావతి గారు, ఇటు నేను, ఇవన్నీ కూడా మాకు తోడై ప్రసాద్ గారు, రాజపాత్రుడి గారు, పులిసి జగదీష్ గారు, ఆళ్ళ శ్రీనివాస్ గారు, బిశెట్టి గారు, ఇంతమంది నాయకులు, అలాగే మా నాగమణి గారు, కృష్ణవేణి, అందరూ కూడా మాకు తోడ్పాటుగా ఉన్నారు. తప్పకుండా విజయాన్ని సాధిస్తాము. దక్షిణ నియోజకవర్గంలో జెండా పాతాము, వైఎస్ఆర్సీపీ జెండా. అలాగే ఎంపీ ఝాన్సీ మేడం గారిని మేము గెలిపించుకుంటామని చెప్పేసి ఇంకొకటి రెండు మీకు తెలియజేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వారు రోడ్ షో చేశారో ఆ రోడ్ షోకి లక్షలాది మంది తరలి వచ్చారు. ఒక కార్యకర్తలో ఒక న్యూ రిజర్వనేషన్ తీసుకుని వచ్చారు, ఒక ఎనర్జీ లెవెల్స్ పెంచారు. కసితో ఈరోజు మా నాయకులు కార్యకర్తలందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. 14 వార్డులు కూడా పూర్తిగా ఇప్పటికే 3 సార్లు ఏమో మేమేమో పర్యటన చేశాము, డోర్ టు డోరు. సో మాకు తప్పకుండా ప్రజల యొక్క ఇంకోటి మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి బూత్ లో కూడా 60% ఓటు శాతం రావాలని. కానీ మాకు ఇప్పటికే 70% మాకు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తాను. అలాగే ఇందాక మనం చూసుకుంటే మనకి ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా మీకు స్వాగతిస్తూ విశేషంగా వచ్చినటువంటి పరిస్థితి. అటువైపు ఏదైతే మీ ఆపోజిటర్స్ ఉన్నారో వాళ్ళు మైనారిటీ ఓట్లన్నీ మా వైపే ఉన్నాయని చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఇందాక చూస్తే చాలా మంది ముస్లిం మైనారిటీ వర్గాలు కూడా మీకు స్వాగతించిన పరిస్థితి. దీని మీద మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? ఈ రోజు నేను ఒకటే అడుగుతాను, చంద్రబాబు నాయుడిని, మోడీని, అలాగే పవన్ కళ్యాణ్ని, మీరు ఏం చేశారని చెప్పి ముస్లిమ్స్ మీ వైపు ఉంటారు. అసలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే సిగ్గుచేటు. సెక్యులరిజం కాపాడలేని ఏదైనా ఒక పార్టీ ఉందంటే భారతదేశంలోని బీజేపీ. ఒకసారి ప్రధానమంత్రి అయ్యామంటే అన్ని రిలీజియన్స్కి, అన్ని క్యాస్ట్లకి, అన్ని కమ్యూనిటీస్కి, ఒక బీజేపీ నాయకులకే కార్యకర్తలకి మాత్రమే ముఖ్యంగా ప్రధానమంత్రి కాదు.
ఈ 130 కోట్ల జనాభాకి మీరు ప్రధానమంత్రి అన్నమాట. కానీ ఈరోజు ప్రజలు భయం చెందుతా ఉన్నారు. ముఖ్యంగా ముస్లిమ్స్ భయం చెందుతున్నారు, క్రిస్టియన్స్ భయం చెందుతా ఉన్నారు. సెక్యులరిజం కాపాడలేరు, బీజేపీతో పొత్తు పెట్టుకుంది అన్న భయం చెందుతున్నారు. అందుకే 100కి 95 ఓట్లు ముస్లిమ్స్ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి వేస్తా ఉన్నారు. క్రిస్టియానిటీ కూడా 95% మాకే వేస్తా ఉన్నారు. ఇది తెలుసుకోవాలి ప్రతిపక్ష పార్టీలు. అయితే మీ ప్రత్యర్థి ఒకటే చెప్తున్నారు సార్, ఎలాగైనా ఖచ్చితంగా ఈసారి నేను గెలిచి తీరుతాను, ఎందుకంటే నాకు ఆ పార్టీలో గతంలో నేను ఉన్నటువంటి పరిస్థితి, అందులో లోటుపాట్లన్నీ నాకు తెలుసు, ఈసారి నేను ఖచ్చితంగా ఢంగా బజాయించి చెప్తున్నారు నేను గెలుస్తానని. తెలుగుదేశంలో ఉండే లోటుపాట్లు తెలియదు కదా అతనికి. ఓకే, అలాగే పవన్ కళ్యాణ్లో ఉండే లోటుపాట్లు తెలియదు కదా అతనికి. అందుకే తిన్నింటికే ఎసరు పెట్టేవాడు, అంతే కదా. సో అతనికి మాటలకి మేమేం పట్టించుకోము. జగన్మోహన్ రెడ్డి గారు అతనికి అందలం ఎక్కించారు. ఏమండి, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు 6 సంవత్సరాలు. ఇంకేం తక్కువ చేశారండి అతనికి? అంత హక్కుని చేర్చుకునే నాయకుడు ఎవరంటారండి? ఒక బీసీలో పుట్టే నాయకుడిని యాదవ కులస్తులకి తీసుకుని వచ్చి ఎమ్మెల్సీ ఇచ్చారంటే ఎంత విధేయతగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి. చేయలేదేమి, ఎందుకు వెనుపోటు పడిచావు చంద్రబాబు నాయుడు మాదిరిగానా? అందుకే నువ్వేమో ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళావు. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ సొంత యాదవ కమిటీనే మిమ్మల్ని నమ్మట్లేదు. మీరు రౌడీ షీటర్ అని చెప్పి అంటున్నా ఉన్నారు ప్రజలందరూ కూడా. దక్షిణ నియోజకవర్గం ఏమో శాంతిని కోరుకునే దక్షిణ నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి మీరు అసలు పొరపాటున వచ్చారు. అసలు ప్రజలందరూ కూడా చీ కొడతా ఉన్నారు అన్నమాట. జనసేన వాళ్ళు కూడా చీ కొడతా ఉన్నారు ఈరోజు. తెలుగుదేశం వాళ్ళు అయితే అంటంట్లో ఉన్నారు, మాతో కాంటాక్ట్లో ఉన్నారు తెలుగుదేశం నాయకులందరూ కూడా. అందుకే ఈరోజు ఏమో సుధాకర్ ఏమో తీసుకొచ్చి పెట్టుకోమన్నారు వాళ్ళకి ఇన్ఛార్జ్. సుధాకర్ ఏం చేస్తారండి? దొంగచారిగా ఈ సుధాకర్కి చూశారు కదా వాజపేయి గారు ఇచ్చినటువంటి సమాధానం. ఏదైతే ప్రత్యర్థులు ఎన్ని ఆరోపణలు చేసినా నా మీద నచ్చలేనటువంటి వ్యక్తిని నేను, కనుక ఏమైనా ఆరోపణ చేస్తే పార్టీ మారాడు అన్న ఒకే ఒక ఆరోపణ తప్ప మరొక ఆరోపణ చేయలేరు. ఖచ్చితంగా 30,000 మెజారిటీతో నేను గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఉత్తర నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి కేకే రాజు పర్యటన జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలో నీరాజనాలు పలికారు. ఎటు వెళ్లినా హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. మళ్ళీ వైసీపీనే గెలిపించుకుంటామంటూ వాగ్దానాలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.